పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈనాటి మన ధ్యానాంశంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. దీన స్థితిలో నుండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన ఈ నీ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. దుష్టగా అపవాది కలిగించిన ప్రతి అభ్యంతరాన్ని కూల్చి శ్రమలోనే సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగిస్తూ నీ సన్నిధికి సజీవునిగా నన్ను, మా కుటుంబాన్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కలిసి నీ మాటలు తలపోసుకుంటున్నాం. కృప చూపించండి. మేలుగల నీ కార్యాలు నీ మాటల ద్వారా మా జీవితంలో జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. వరుసగా ఈ వారం అంతటిలో ప్రభు మనకి ప్రాంప్టింగ్ చేస్తున్నట్టుగానే, ముందు జాగ్రత్తలు చెబుతున్నట్టుగానే, శ్రమలు ఉన్నాయని తెలిసిన, శోధన ఉందని తెలిసిన, క్రీస్తు యేసు ప్రభు వారిని ఇస్కరియోతు ఏదో అప్పగిస్తాడని తెలిసిన, ఆయన వాడుక చొప్పున గెత్సెమనే తోటకు వెళ్ళినట్టు పోరాటాల మధ్య, ఇరుకుల ఇబ్బందుల మధ్య దేవుని బిడ్డలు సంపూర్ణ స్థితి పొందడానికి ముందుకు సాగవలసి ఉంది అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏదైతే మనం బోధిస్తూ ఉంటామో, లేక ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో, దాని అనుభవ పాఠాలు దేవుడు మన జీవితాల్లోనికి తీసుకొస్తూ ఉంటాడు. ఈ వారం అంతా మనం దేనిని నేర్చుకుంటూ, ప్రార్థిస్తూ, శ్రమలో ఉన్నవారి కోసం, బాధలో ఉన్నవారి కోసం, పోరాటాల్లో ఉన్నవారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అది దేవుని పనిలో పాలు పంపులు పొందడం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. శ్రమపరచబడుచున్న మనకు దైవికమైనటువంటి దీవెనను గురించి యేసునాథునికి శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేయడం దేవుని యొక్క ప్రణాళిక అని కూడా గుర్తు చేసుకున్నాం. శ్రమల వలన మనం సంపూర్ణ చేయబడతాం, స్థిరపరచబడతాం, బలపరచబడతాం అనే విషయాలు కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే వీటన్నిటి మధ్య మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక శ్రేష్టమైన పాఠం ఏమిటంటే, మనల్ని బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిగేదేదైనా, జరిగేదేదైనా ఆయన చిత్తము లేకుండా, ఆయన అనుమతి లేకుండా జరగదు. అది మంచి కానీ చెడు కానీ. మనకు పాఠం నేర్పించడానికో, మన హృదయాలు ధైర్యపరచడానికో, లేక దుష్టగా అపవాది ప్రమాదకర పరిస్థితులు గుండా తీసుకెళ్లాలనుకున్నప్పుడు దేవుడు వెంట్రుకవాసులో తప్పించి మేలు చేయడానికో ఇలాంటి దీవెన గల కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. భక్త పౌలు ఈ సంగతి నేర్పిస్తూ, ఒక మనుషుడు ఏ స్థితిలోకి వెళ్ళినవాడైనా అన్ని స్థితులు ఎరిగినవాడు కావాలనే పాఠాన్ని ఇక్కడ చెబుతూ ఉంటాడు. దయచేసి ఈ మాటలు మనం చూద్దాం. ఏ స్థితుల కోసం మాట్లాడుతున్నాడు ఈ మాటలు మనం చూస్తే, దీన స్థితిలో ఉండనెరుగుదును. దేవుని స్తోత్రం. ఏ స్థితి? పౌలు గారికి దీన స్థితి ఏంటి మీరు చెప్పండి. పౌలు గారు ఏమీ లేనివాడా? పౌలు గారు స్తోమత ఉన్న స్థితిమంతుడు కాదా? పౌలు గారు తన కోసం దాన్ని చెప్పుకున్న మాటలు ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే ఎలా చెప్తా ఉంటాడు 4వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, కావాలేనంటే నేను శరీరంను ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరంను ఆస్పదము చేసుకునదలసిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. అంటే శరీర సంబంధమైన, భూ సంబంధమైన జీవితంలో, స్థితిగతుల్లో ఎవరైనా మేము ఫలానా, నేను ఫలానా అని చెప్పుకోవాలనుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి, నేను ఇంకా బాగా చెప్పుకోగలను అంటాడు.
ఏముంది పౌలు గారి యొక్క కుటుంబము లేక బ్యాక్గ్రౌండ్ ఏంటి, గొప్పతనం ఏంటంటే 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయులు సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయం పరిచయుడినై ఆసక్తి విషయంలో సంఘం హింసించేవాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింజుడనై ఉంటుంది. ఇవన్నీ ఆయన క్వాలిటీస్, ఆయన క్వాలిఫికేషన్స్. యూదులు మగపిల్లలకు 8వ రోజునే సున్నతి చేసి వీరు దేవుని సొత్తు అనే నియమాన్ని ఏదైతే ఆచరిస్తారో భక్త పౌలు అలాగనే సున్నతి చేయబడ్డాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 12వ గోత్రమైన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అనగా యాకోబు యొక్క 12వ కుమారుడు బెన్యామీను ఎవరైతే ఉన్నారో యోసేపు సహోదరుడు, ఆ బెన్యామీను వంశంలో పుట్టినవాడు. హెబ్రీయుల సంతానంగా చెప్పబడుచున్నవాడు. అనగా హెబ్రీయులు దేవుడైన యెహోవా అని చెప్తారు చూసారా. యెహోవా దేవుని ఆరాధించే ఒక ఉత్తమమైన ఉన్నతమైనటువంటి జనాంగంగా చెప్పుకుంటున్నాడు. ధర్మశాస్త్ర విషయమై పరిచయుడనై ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను ఆకలింపు చేసుకొని వాటి చొప్పున బ్రతకగలిగే స్థితి ఎవరికైతే ఉందో అలాంటి విషయాల్లో ఉన్నవారిని పరిచయులని పిలుస్తారు. అలాగ నేను పరిచయుడినై క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని గలవాడిని అంటాడు. ధర్మశాస్త్ర విషయమైన నీతి ఏదైతే ఉందో ఎక్కడ ధర్మశాస్త్ర నియమాలు తప్పకుండా ఖచ్చితంగా వెంబడించగలిగేటువంటి ఆ నీతి విషయంలో నిందించడానికి వీల్లేని వాడిని అనింజుణ్ణి అంటాడు. ఇన్ని గొప్ప సంగతులు. ఇంకా ఇలా చెప్తారు, సన్హెద్రిను సభలో సభ్యుడు అని. 70 మంది ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నుంచి, న్యాయ చట్ట సభల్లో నుంచి, రాజకీయంలో నుంచి కొంతమంది నాయకులు ఎన్నిక చేసుకొని ఆ 70 మందితో ఒక సభ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ అనమాట, సన్హెద్రిను పిలుస్తారు. అందులో అతడు కూడా గౌరవప్రదమైన సభ్యుడు. తార్సులో పుట్టడం వలన జన్మతః రోమా పౌరుషత్వాన్ని కలిగినటువంటి వాడు, రోమన్ సిటిజన్. ఇన్ని గొప్ప సంగతులు ఉన్నవాడు ఎందుకు తగ్గించుకుంటాడు? అన్ని గొప్ప సంగతులు ఉన్నవాడు అంటాడు, నాకు దీన స్థితిలో కూడా ఉండడము తెలుసు. దేవునికి స్తోత్రం. ఏమి నేర్చుకోవాలి? ఎంత గొప్పవాడైనా, లోకంలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు గలవాడైనా, ఎంత సామర్థ్యం ఉన్నవాడైనా దేవుని దగ్గర తగ్గించుకున్నవాడుగా దీనుడిగా ఉన్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదం, బహుమానం ఏంటంటే యెహోవా అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులను కనికరించు దేవుడు అంటాడు లేఖనంలో. దీనులై ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఆశీర్వదించే దేవుడు అని రాయబడింది. కాబట్టి భక్త పౌలు దేవుని కనికరాన్ని సొంతం చేసుకోవడం కోసం దీనత్వాన్ని వెంబడిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇంకేం చెప్తున్నాడు? సంపన్న స్థితిలో ఉండనెరుగుదాం. చెప్పాను కదా, వంశపారంపర్యంగా పౌరుషత్వపరంగా పలుకుబడిన సభలో సభ్యులుగా అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఉన్నవాడే సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ ప్రతి కార్యములోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేములో ఉండుటకు. అంటే ఏ స్థితి అయినా నాకు ఒక్కటే, ఆనందము దుఃఖము, పోరాటము సమాధానము, సంపూర్ణమైన సంపన్న స్థితి, పేదరికము. మనుషులు కొన్నిట్లో హెచ్చిపోతారు, కొన్నిట్లో కృంగిపోతూ ఉంటారు. ఒక్క నిమిషంలోనే దాన్ని మనం డైజెస్ట్ చేసుకొని కొంచెం నిదానంగా ఉండడం అలవాటు చేసుకుంటే ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి సంగతి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. పిల్లలు బయలుదేరిపోయారు. 9 గంటలకు ఆరాధనకి నేను ప్రార్థన చేసుకున్నాను, సిద్ధపడుతున్నాను. వాళ్ళు బయలుదేరిన 5 నిమిషాల్లోనే ఇక్కడికి వస్తూ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారని స్నాక్స్ స్వీట్స్ అన్నీ కొనుక్కొని బయలుదేరారు. 5 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, టెన్షన్ పడకండి డాడీ, ఆరు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే టెన్షన్ పడకుండా ఉంటే ఫస్ట్ అడిగింది, ఎవరికైనా ఏమన్నా అయిందా? ఎవరికైనా దెబ్బలు? ఓకే, ఇట్స్ ఓకే. ప్రాణాలు కాపాడబడ్డాయి. నిజంగా ఆ సీన్ చూస్తే ఒక్కళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. కారులో ఉన్నవాళ్ళు, ఆ పెద్దవాళ్ళు 3, చిన్నపిల్లలు 5, 4, ఒక్కడో బ్రతకడానికి అవకాశం లేదు. కారు అంతా డ్యామేజ్ అయిపోయింది. అది మళ్ళీ రిపేర్ అవుతూ కూడా లేదు, తెలియదు. ఆశ్చర్యకరంగా దేవుని కనుక ఒక్కసారి ప్రభువానికి స్తోత్రం, నేనేం చేయగలను, నేను లేమన్నా చేయగలను, నా వల్ల కానిది నువ్వు మాత్రమే చక్కదిద్దగల దేవుడు. ఎందుకు ఇంత పెద్ద శ్రమ అనుమతించావో ఆ శ్రమ వెనకాల నువ్వు బలపరిచే దేవుడు కూడా. నువ్వు చిన్న ప్రార్థన చేసుకొని, అమ్మగారితో నేను టెన్షన్ పడకు, పిల్లలకి ఏదో వచ్చింది నేను చూస్తాను వచ్చినాయి. దాదాపు 1.5 గంటల సమయం 9:15 నుంచి అక్కడే కూర్చొని ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడేవాడిని చక్కదిద్ది. సరిగ్గా చిన్ని వాళ్ళ చర్చి ముందు యాక్సిడెంట్ అయింది. 1 వే పెట్టేశారు, సింగిల్ ట్రాక్లో వెళ్తున్నాయి. వెళ్ళేది టక్కుమని ఆగిపోతే వెనకాల వచ్చి 4 గుద్దుకొని అయిపోయేశారు. ముందు 3 గుద్దుకుని వెనకాల స్టీవెన్ పడి 4. ఆ ముందు ఒక లారీ వాడికి 2 కాళ్ళు బాగా దెబ్బలు తగిలేశారు. ప్రమాదకర పరిస్థితులు.
మన కారు చిన్నదేమో ఆ లారీ బంపర్లో వెనకాల దాంట్లో దూరేసింది. అక్కడి నుంచి కారుని ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ దాకా ఆ క్రేన్ పట్టుకొని లాక్కొచ్చారు. కారు లారీ నుంచి బయటికి రాలేదు. ఇంకా ఈ పరిస్థితి చూసిన తర్వాత కూడా ఒకటి చెప్పగలం, ప్రభావానికి స్తోత్రం. మనం ఏం చేయగలం? స్టీవ్తో చెప్పాను, ఏం టెన్షన్ పడొద్దు నాన్న, అదేం జరగాలో చూడంతే. కారు ఇచ్చింది దేవుడు, ఆయుష్ ఇచ్చింది దేవుడు, పని ఎంత ఉందో ఆయనకు తెలుసు. మన దగ్గర డబ్బులు లేవు, కానీ ఏం చేయగలడో దేవుడే చేయగలుగుతాడు. మనం గింజుకున్నా, టెన్షన్ పడినా, ప్రార్థన మానేసి కూర్చున్న ప్రయోజనం. నేను ఆరాధనకి వెళ్ళిపోతున్నాను, అమ్మ అక్కడ ఆరాధన చూసుకుంటూ ఒక్క 2 నిమిషాలు పని చూసుకో. ఎందుకు ఇంత చెప్తున్నాను? మన జీవితాలలో ఏది జరిగినా దేవుడే చేయాలి. నేను బోధించడం మాత్రమే కాదు, అది నా బ్రతుకులో దేవుడు అమలు జరుపుతున్నాడని చెప్పడానికి సంతోషపడుతున్నాను. నిన్నటి నుంచి ఒకటే నాకు ప్రాంప్టింగ్ కలలో, ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. ఉదయం లేచుకోవడానికి ప్రార్థన చేశాను, ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందో ప్రభువా నాకు తెలియదు. అది కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి ఒక డిస్టర్బెన్స్లోని కళ్ళ చూస్తున్నాను నేను. అందులో స్టీవెనే ఉన్నాడు. నువ్వు కనికరించి సహాయం చేయి. అద్భుతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహించారు. స్టీవెన్ ముఖం అంతా కట్ అయిపోవాలి, రాణి ముఖం అంతా కట్ అయిపోవాలి. 2 చిన్నపిల్లలు రాణి ఒళ్ళో ఉన్నారు. పిల్లలు అద్దానికి ఎగిరి తగిలితే వాళ్ళు ప్రాణాలు ఉండవు. దేవుడు అద్భుతమైన కృప చూపించాడు. నేను ఒకటే చెప్పగలను, మనం బలపరచు దేవుని అందే మన సమస్తం చేయగలం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, ఎవరు డిస్టర్బ్ అవ్వకండి. మన బ్రతుకులో కష్టం వస్తుంది, కష్టం వెనకాల ఏమొస్తుంది? దేవుని కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. వాడు ప్రాణం తీయడానికి సంకల్పించాడు, కానీ అపవాది దేవుడు చిన్నపాటి గాయం, చిన్నపాటి కష్టం, చిన్నపాటి నొప్పితో విమోచించాడు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన, ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని చేస్తున్నామా? అపవాది కోట గోడలు కదలగొట్టేట్లాంటి, అపవాది పని డిస్టర్బ్ చేసేలాంటి ప్రార్థనలు, కన్నీళ్ళతో పొట్ల ముడేసుకొని బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరిని కొడితే డిస్టర్బ్ అవుతుంది? మంద కాపర్ని కొడితే మంద డిస్టర్బ్ అయిపోద్ది. వాని ప్రయత్నం అదే. స్టీవెన్ 3 రోజుల నుంచి వాడు కేవలం జస్ట్ టిఫినే చేస్తున్నాడు. ఏమిటంటే నా హృదయం ఏదో భారం ఉంది డాడీ, నేను తినలేకపోతున్నాను. రాత్రులు కూడా తిన్నాం మానేశాడు, మధ్యాహ్నం తిన్నాం మానేశాడు. వాడు చెల్లించినటువంటి ఆ మూల్యానికి తగ్గట్టుగా దేవుడు ప్రాణాన్ని ఇప్పుడు కాపాడాడు నమ్ముతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగాడు. ఇందులో ఎవరికొక్కరికి ఏదైనా ఎంత కడుపు కోత, గుండు కోత గుర్తొస్తే ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాడు. కాబట్టి నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. బలపరచాలంటే ఏం చేయాలి? బలపరచాలంటే ఆయన చేతిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. దేవుడు బలపరచడానికి దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుడు బలపరచడానికి దేవుని మాట వినాలి. నేను ఎప్పుడూ చెప్తాను, ఎవరికి ఎలాంటి ఏ విధమైన కష్టము, బాధ, బలహీనతలు కాచుకొని మనకు తెలియదు. వాటి మధ్య ధైర్యంగా బ్రతకడానికి మనకున్న ఒకే ఒక ఆధారం నా దేవుని చేతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు, రాత్రి కూడా గుర్తు చేసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతులు ఏంటో తెలుసా? ఇదిగో దయచేసి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. నన్ను బలపరచు అనేది సమస్తము చేయగలను మాటకి అర్థం. ఆయన చేతిలో ఎవరు ఉంటారో వారు ఎప్పటికీ అపహరించబడరు, దొంగిలించబడరు, ఎత్తుకొని పోబడరు. శోధించినా ఇబ్బంది లేనటువంటి దీవెన గల పరిస్థితుల్లోనే వారి జీవితాలను దేవుడు నిలవబడతారు. భక్త పౌలు వీటన్నిటిని అనుభవంలో చెప్పిన మాటలు మనం చూస్తాం. ఇవేవో థియరిటికల్గా 4 మాటలు నేర్చుకొని చెప్పిన మాటలు కాదు భక్త పౌలు. భక్త పౌలు చెప్పిన ఈ మాటలన్నీ కూడా అనుభవపూర్వకంగా వారి జీవితాలలో బయటికి ఎలా కనిపిస్తున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు, వాస్తవానికి జరిగింది ఏంటనే విషయాలు చాలా తేటగా మనం చెప్పడం చూస్తాం. చూడండి, ఆ మాటలు నేను ఇంకా కొంచెం జ్ఞాపకం చేయాలనుకున్నాను. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించేవారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఒక కేటగిరీ. మనుషుల దృష్టిలో ఎలా ఉంటాం, లోకం దృష్టిలో ఎలా ఉంటాం, దేవుని దృష్టిలో మనం ఎలా పోల్చుకోవాలి.
బలపరచువాని ఏంది సమస్తము చేయగలమంటే బలపరిచే దేవుడు లోకానికి మనం ఎలా కనబడేలా ఉంచుతాడు. ఆ మాటలు మనం చూస్తే ఏమని చెప్తున్నాడు? మోసగాండులా కనబడుతున్నారు లోకానికి, కానీ మేము సత్యవంతులు అంటాడు. వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లు కనబడతారు, కానీ మేము అన్నీ తెలిసిన వారు, తెలియబడినవారు, చనిపోయిన వారు అన్నట్లు కనబడుతున్నాం జనాలకి. అయిపోయింది రైలు పని, కానీ ఇదిగో బ్రతుకుచున్నాం. శిక్షింపబడిన వారమైనటువంటి మేము చంపబడిన వారము, దుఃఖపడినట్లు ఉన్నట్లు కనిపించిన ఎల్లప్పుడూ సంతోషించేవారు, దరిద్రులా కనబడుతున్నాం, కానీ ఎల్లప్పుడూ అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు, ఏమీ లేని వారు అన్నటువంటి సమస్తము కలిగినవారు. ఇది దేవుని బిడ్డల యొక్క ఒరిజినల్ స్టేటస్. ఈ స్థితి అర్థం చేసుకున్న వాళ్ళకి ఒకటి చెప్పవచ్చు, ఎందుకు ఇవన్నీ మనకు ఎలా ఉన్నాయంటే ఇదిగో నన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి దావీదు గొలియాతు యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంది. గొలియాతు తన మీదకి కర్ర పట్టుకుని ఒడుసులు పట్టుకుని వస్తున్నా దావీదుని చూసి అంటాడు, ఒక్కననుకున్నావా దొడ్డి కర్ర పట్టుకొని వస్తున్నా, ఈరోజు నేను చంపి కాకులకు గద్దలకు వేసేస్తాను అని గొలియాతు గట్టిగా దావీదుని దూషిస్తూ మాట్లాడితే దావీదు అంటాడు, నువ్వు నీ దేవతలను బట్టి వస్తున్నావు, నేను నా దేవుడిని యెహోవా నామాన్ని బట్టి వస్తున్నాను. దేవునికి స్తోత్రంగా, నా దేవుడు గొప్పవాడు, నిజముగా ఈరోజు నీ తల నేను తెగవేస్తాను అన్నాడు. 6 మూల జాండీతున్న గొలియాతు ఎక్కడ? గొలియాతు ఈటె కొన 6 కేజీలు బరువు ఉంటుంది, 600 తులములను రాయబడింది. ఈటె చివరన స్పియర్ హెడ్, దావీదు చేతిలో చిన్న గులకరాలు 2 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గులకరాయితో కొట్టి గొలియాతుని చంపినటువంటి దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుడే మా బలం, దేవుడే మా ధైర్యం. కనుక ప్రియులారా, యేసుప్రభువు చెప్పిన మాట మొన్న రాత్రి జ్ఞాపకం చేశాను, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, భయపడకండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఈ ఆరాధన సమయంలో ఒక చిన్న మాట మనసులో తెచ్చుకుందాం. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడా? బలపరిచే దేవుని చేతిలోనే ఉన్నావా? బలపరిచే దేవుని మాట చొప్పునే బ్రతుకుతున్నావా? బలపరిచే దేవునికే నీ ప్రార్థన చేస్తున్నావా? దేవుడు కాక ఇంకెవరైనా గొప్పవాళ్ళుగా కనబడుతున్నారా మనకి? నాకు దేవుడు కాక ఇంకెవరు గొప్పవాళ్ళగా కనపడకుందురుగాక అని చెప్పుకోవాలి. నా దేవుడే నా గొప్ప, నా దేవుని సహాయమే గొప్ప, వేలాది వెండి బంగారు నాణెముల కంటే ఆయన వాక్యమే గొప్ప. లోకంలో ఉన్న కోట్లాది మంది దండు సైన్యం ఉన్నటువంటి బలగము కంటే ఒంటరిగా నేను ఆ దేవునితో ఉంటే అదే నా గొప్ప. నా దేవుడు చాపిన చెయ్యి లోకంలో ఉన్న మనుషులందరికంటే గొప్ప అని చెప్పుకుందాం. మన హృదయాలు తెచ్చి దేవుని దగ్గర చెబుదాం, ప్రభా నీ కనికరం, నీ వాత్సల్యం, నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. నువ్వే మా బలం, నువ్వే మా ధైర్యం, నువ్వే మా నెమ్మది, నువ్వే మాకు దాగుచోటు, నువ్వు తప్ప వేరొక దిక్కు మాకు లేదు. మహోన్నతిని చోట నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని మన హృదయాలు తెరచి ఆ సర్వశక్తిని నీడకు వచ్చి ఆయన్ని మనం ఆశ్రయముగా చేసుకుందాం. ఇప్పుడు ప్రక్క 1000 మంది పడినా, ఎడం పక్క 10,000 మంది కూడినా ఈ అపాయములకు మనము భయపడుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నీ బలం ఎవరు? నీ ధైర్యం ఎవరు? నీ దాగుచోటు ఎవరు? నీ భరోసా ఎవరు? ఎవరిని బట్టి ధైర్యంగా ఉంటావు? నీ బంగారమా? నీ వెండా? నీ డబ్బులా? నీ మనుషులా? నీ జ్ఞానమా? ఎవరున్నారయ్యా నాకు నువ్వు తప్ప? ప్రభా నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తాన్ని చేయగలుగుతాను. దేనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, పేదరికం తెలుసు, ఆకలి దప్పులు తెలుసు, అవమానాలు తెలుసు, పొగడతలు తెలుసు, సంపన్న స్థితి తెలుసు. అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం. నీతో ఉన్నాము కనుక భయపడక్కరలేని ధైర్యమైన స్థితిలో సాగిపోతున్నాం. ఆ కృపలో నిలిచి ఉండడం మాకు నేర్పించని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల నీ పాదాల చెంత ఈ ఆరాధన సమయంలో మా నోటి నిండా నవ్వుంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని గంటల క్రితం ఊహించిన ప్రమాదం ప్రభువా, ఏమవుతుందని ఆలోచన వస్తేనే చిగురాకలా కొనుక్కుపోయే పరిస్థితి. మేమెందుకు భయపడాలి సామాన్యులాగా? దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది కనుక, మీ సంకల్పంలో ఉన్నాము కనుక విడిచిపెట్టువాడు కావు తండ్రి. కనుక జరిగే కార్యాలన్నీ సఫలపరచు. నా మహిమార్థమైన పరిస్థితి అనుగ్రహించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆరాధనలో మాటలు విన్న బిడ్డలను బలపరిచే దేవుని మీద అనుకోవడానికి, మా బలమంతా నువ్వే అని చెప్పుకోవడానికి, నువ్వుగాక వేరే ఆశ్రయం మాకు లేదని ధైర్యంగా చెప్పుకునే కృప అనుగ్రహించండి.
మీరు మహిమ పొందమని స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మాలో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.